హలో ఎవ్రీబడి. సో నేను ఇప్పుడు పోరంకిలో ఉన్నాను. అండ్ ఇక్కడ మనకి చూస్తే ద వ్యూ అండ్ ఆల్ ఇట్స్ ప్లెజెంట్. అండ్ ఆల్సో ఇక్కడ చేపలు చేసే అమ్మకాలు ఉన్నారు, మీకు చూపిస్తాను తర్వాత. జస్ట్ లుక్ అట్ దిస్ వ్యూ. ఇన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్టు చూడండి ఎంత టాల్గా ఉందో, ఆ కోకోనట్ ట్రీ. అండ్ ఆల్సో ఇట్స్ జస్ట్ వెరీ టాల్. ఒక 5 story బిల్డింగ్ అలా ఉంటుంది. అండ్ లుక్ అట్ దట్ వ్యూ, లుక్ అట్ దట్ సన్సెట్ అండ్ ఆల్. ఇక్కడ కుక్క, చిన్న కుక్క ఉంది, క్యూట్ లిటిల్ కుక్క. అండ్ ఆల్సో అది ఫిష్ చేస్తున్నారండి. సో చూస్తే హైజీన్ ఉండకపోయినా మళ్ళీ వాష్ చేసుకోవచ్చు అని అలాగా. సో ఇది ఎంత బురద. అండ్ ఆల్సో ఇక్కడ అది కాటన్ పువ్వు. అండ్ ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు ఎంత వంకరగా వెళ్ళినా దాన్ని ప్లాంట్ చేసిన ఇల్లుకి మాత్రం అసలు తగ్గలేదు. ఈ చెట్టుని మనం స్టూల్ లాగా వాడుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఎలా పెయింటింగ్ వేసారో చూడండి దీనికి మొత్తం. సో నాకు ఈ పెయింటింగ్, వీళ్ళ క్రియేటివిటీ అండ్ మొత్తం నచ్చింది. జస్ట్ లుక్ అట్ దట్ వ్యూ, లుక్ అట్ దట్ పెయింటింగ్స్ అండ్ ఆల్. అండ్ ఆల్సో మిట్టి మహేష్ గారు మాకు ఇలాగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి హెల్ప్ చేశారు, లిటిల్ హోప్ ట్రస్ట్తో కొలాబరేట్ అయ్యి. ఈ కుక్క చూడండి ఎంత క్యూట్గా ఉందో. దానికి ఒక సంథింగ్ ఇంజర్ అయింది. ఈ నేల చూస్తే మొత్తం బురద అండి. ఇటు నడవకూడదు అసలు, ఆ సైడ్ నుంచి వెళ్ళి నడవాలి. చూడండి మొత్తం ఎంత ఫంగస్ లాగా పట్టేసి బురదలాగా ఉందో. అసలు ఇటు నడవడానికే చేత కాదు. అండ్ అటు పక్క లేదంటే ఇటు పక్క నడవాలి, మధ్యలో నడవడానికి కుదరదు. అండ్ ఈ చిల్డ్రన్ అందరూ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ దే హ్యావ్. అండ్ ఇది చూస్తే అసలు ఫెన్సెస్ లేవండి, వాష్రూమ్స్ కూడా ఉన్నది ఒకటి. అండ్ అది చూపిపోతున్నాను. వాష్రూమ్కి వెళ్ళాలంటే అట్టే వెళ్ళాలి. అండ్ ఇది చిన్న వాష్రూమ్ అంతే. ఈ ఒక్కటి పోరంకి లైక్ ఈ ప్లేస్లో మొత్తం ఉంది అంతే. అండ్ ఇదంతా ఇల్లు మధ్యలో పెట్టారండి చెత్త. వీళ్ళేమో సంథింగ్ బ్యాంగిల్స్ అమ్ముకుంటున్నారు, ఇరిగిపోయినవి. చుట్టూ కనుక చూస్తే మనకి అరటి తోటలు ఉన్నాయి. అండ్ అటు కూడా అరటి తోటలు అండి, ఎంత బాగున్నాయో చూడండి. నేచర్ని రోజు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. మొత్తం అరటి తోటే అండి. అండ్ ఇటు పీపుల్ పిలుచుకునే విధానము, మాట్లాడుకునే విధానం చాలా డిఫరెంట్. అక్కడ అమ్మ చేపలు చేస్తుంది. ఇది నేను తీరా చూస్తే అది వాష్రూమ్ అండి. ఇది నేను గ్రాస్ అనుకున్నాను, కానీ అది నాట్ గ్రాస్. గ్రీన్ కార్పెట్ డిజాల్వ్ అయిపోయింది. అండ్ ఇది వీళ్ళు బట్టలు ఆరేసుకునే ఏరియా. అండ్ ఎటు నుంచి ఇటు డౌస్, పిజన్స్ వెళ్తూ ఉంటాయి. చాలా బాగుంది ఈ సీనియర్. దిస్ ఇస్ పోరంకి. బాయ్.